బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ను తన ఇంట్లోనే కత్తితో పొడిచిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి చేసిన వ్యక్తిని బంగ్లాదేశ్ పౌరుడని విచారణలో తేల్చారు. ఘటన జరిగిన 70 గంటల తర్వాత ఎట్టకేలకు ముంబై పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక జనవరి 15న అర్ధరాత్రి బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన నిందితులు కత్తితో నటుడిపై దాడి చేశారు. నిందితుడు వరుసగా 6 సార్లు కత్తితో పొడిచి పరారయ్యాడు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సైఫ్ అలీ ఖాన్ ప్రాణాలను కాపాడడంలో ఓ ఆటో డ్రైవర్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆ ఆటో డ్రైవర్ మీడియాతో మాట్లాడాడు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ₹1,00,00,000 విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నాయి. అయితే అలాంటి సమయంలో సైఫ్కి ఓ ఆటో సాయంగా వచ్చింది. ఆ రాత్రి సైఫ్ రక్తపు మడుగులో పడి ఉండగా అతని సహాయకుడు ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి సహాయం కోసం పిలిచాడు. అక్కడే ఉన్న భజన్ సింగ్ అనే ఆటో డ్రైవర్ సైఫ్ను సేఫ్గా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. తెల్లటి బట్టలతో రక్తంతో నిండిన వ్యక్తి కారులోకి రావడం చూసిన భజన్ సింగ్కి ఆ వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ అని కూడా తెలియదట. గాయపడిన సైఫ్ అలీ ఖాన్ తన ఆటో ఎక్కేటప్పటికి స్పృహలోనే ఉన్నాడని అన్నాడు. ఆసుపత్రికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందని మాత్రమే అడిగాడని వివరించాడు. సైఫ్ను ఆసుపత్రికి తరలించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు ఆ ఆటో డ్రైవర్. సైఫ్ నుంచి డబ్బులు కూడా తీసుకోలేదని చెప్పాడు. कुछ आपको पैसा वैसा आपने लिया वहाँ? नहीं नहीं नहीं, कोई पैसा भी नहीं लिया। आपने फ्री में फ्री में किया और पूछा भी नहीं गया। जी। हाँ जी। और क्या कुछ कहना चाहते हैं? अभी सरकार ने आपकी दखल लेनी चाहिए या फिर कुछ करना चाहिए? आपने तो जान बचाई होगी। अरे जान बचाई, जो मेरा फर्ज था वही मैंने पूरा किया।